ఒలింపిక్స్ లో ఒంగులు దూకులు పోటీలు పెడితే ఫస్ట్ ప్రైజ్ మీకే వస్తదేమోరా. మాకెవరున్నారు చెప్పు నువ్వు తప్ప. మిమ్మల్ని చూస్తే జీవితంలో కూడా ముమైత్ ఖాన్ చూసుకునేలా ఉన్నారా. ఏమైనా నువ్వు మారిపోయావురా. ఇది వరకు ఆకలేస్తుందంటే అన్నం తెచ్చి ఇచ్చేవాడివి, దాహం వేస్తుందంటే నీరు ఇచ్చేవాడివి. ఒరే ఆకలి తీర్చొచ్చు, దాహం తీర్చొచ్చు, మీ రేంజ్ కరువు తీర్చాలంటే మియా మాల్కోవా కూడా 3 నిమిషాలు ఆలోచిస్తుందిరా. ఊరుకోరా, నా గురించి నీకు తెలియదేంటి? ఈ గురించా? ఎందుకు తెలియదు? హౌ టు కంట్రోల్ దొరబాబు కరువు అని గూగుల్లో కొడితే వీఆర్ ఆల్సో సెర్చింగ్ అని వస్తుంది. వాడు సైంటిస్ట్ రా. నేను సైంటిస్ట్ ఏంట్రా? ఎందుకు కాదురా, లైట్ ఎలా వెలగాలో కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ సైంటిస్ట్ అయినప్పుడు లైట్ ఎప్పుడు ఆర్పాలో తెలిసిన వీడు కూడా సైంటిస్టే. ఊరుకోరా. పడుకోరా, పడుకో. ఇద్దరు మొత్తం డిస్టర్బ్ చేశారు, పడుకోండి. అనుష్క, హన్సిక, అనసూయ, అనసూయ. ఈ కళ్ళ కూడా అనసూయట్రా. ఒరే మీ కల్లోకి వచ్చిన వాళ్ళకి కాస్త రెమ్యూనరేషన్ ఎక్కువ ఉంటదేమో గ్లామర్ విషయంలో. అనసూయ, నాకు తెలిసి నీ అప్పగింతలప్పుడు మీ అమ్మా నాన్నల కంటే మీ వీధిలో కుర్రాళ్ళే ఎక్కువ మంది ఏడ్చుంటారు అనుకుంటా. సూపర్ సూపర్. ఏంట్రా నీకు అనసూయ అంటే నిజంగానే అంత ఇష్టమా? నా స్కిట్ లో పంచులు ఎవరిని ఉద్దేశించినవి కావు అనేది ఎంత నిజమో, అనసూయ అంటే నాకు ఎంత ఇష్టమో కూడా అంతే నిజంరా. అంటే అబద్ధమా? అయినా ఏట్రీ కబుర్లు, ఖాళీగా ఉన్నాం అని చెప్పి కొత్త తిట్లు ఆలోచించి మరీ తిడుతున్నారా కొంతమంది. ఆలోచించి మరీ తిడుతున్నారంటే వాళ్ళెంత ఖాళీగా ఉన్నారు. ఊరుకోరా. ఇగో ఈ రోజు నుంచి నేను ఇంటర్నెట్ వీడియోలు అన్ని మానేస్తున్నా. అలా అయితే ఆ వీడియోలతో మమ్మల్ని లాలించేది ఎవరు? మాదాపూర్ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరినీ పాలించేది ఎవరు? చెప్పరా, చెప్పు చెప్పు. ఇన్ని చెప్పులు ఎందుకురా? చెప్పులు షాప్ ఏమైనా పెడుతున్నావా ఏంటి? నేను చేయని పెట్టండి, చేయనని చెప్తున్నానా? ఎవర్రా? ఎవడే అడ్వర్టైజ్మెంట్ కంపెనీ అంటారా, యాడ్ చేయమని ఒకటే గోల. నేను చేయనే. అవునులే, నా పేరు ముఖేష్ తర్వాత ఆ రేంజ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలంటే నీ తర్వాతే. ఈ రూమ్ కి రెంట్ కట్టా లేదా? రెంట్ తీయండి ఫస్ట్. ఏంట్రా ప్రతి నెల నువ్వే కదా కట్టేది, ఈసారి మనల్ని అడుగుతావు? అందుకే ఈసారి ఒకసారి మీరు కట్టొచ్చు కదా. కట్టవే, బొక్కలో 9 కట్టలో. మీకేం తెలుస్తుంది? గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది గుండె నొప్పి. ఈ అలాగే కట్టలేం కానీ చదువుకుందని అడనరా. నేను చదవనురా, నాకు అన్ని వచ్చు. అయితే ఒకటి చెప్పరా, 120 కిలోమీటర్ల వేగంతో నువ్వు నేను బండి మీద వెళ్తున్నావు, ఎదురుగా ఒక అమ్మాయి వచ్చింది, అప్పుడు నువ్వేం చేస్తావు? నిన్ను దింపి దాన్ని ఎక్కించుకొని పోతాడు. అరే నిన్న తగలే, ఎలాంటి క్వశ్చన్ వాడిని అడుగుతున్నావురా నువ్వు? హలో ఏంటి? అవునా? ఆహా మనకి ఓకే. రే మన పక్కన ఫ్యామిలీ దిగుతుందంటరా, 2 కూతుర్లంట. రండి రండి, ముహూర్తం టైం అవుతుంది. అంతానే పూర్వం అడవుల్లో ఉండే వాళ్ళు డైరెక్ట్ గా ఇళ్లలోకి వచ్చేస్తున్నారు. సీతానందం చితాభస్మం అని పెట్టుకోవాల్సింది. సరే కానీ ఇక్కడ కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యాం, ఇక్కడ ఏమేమి దొరుకుతాయో చెప్పండి. ఇటు వెళ్తే అపోలో ఫార్మసీ ఉంటుంది సార్, ఇటు చిన్న మెడికల్ షాప్ ఒకటి ఉంటుంది. అటు వెళ్తే గుండె నొప్పికి, కిడ్నీకి, వాటికి సంబంధించినవి ఉంటాయి. ఈ పక్కన ఏమన్నా కొత్త శ్మశానం కట్టారు సార్. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నా? మీకు అవే కదండి కావాలి. ఏమండి మీరు పోలీసా? నాకు కొంచెం పోలీస్ ట్రైనింగ్ ఇవ్వండి. పోలీస్ అవ్వాలంటే బాడీ ఫిట్ గా ఉండాలిరా. ఎవరితో మాట్లాడుతున్నారండి? మా వాడు వర్షాకాలంలో కూడా వన్డే మ్యాచ్ ఆడతాడు. అలాగే ఉన్నాడు చూస్తుంటే. ఏమయ్యా మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందయ్యా. నా పిల్లల్ని చూసి కూడా మీరు మౌనంగా ఉన్నారు. ఈ రోజుల్లో కుర్రోళ్ళు చాలా మోసంగా ఉన్నారయ్యా. అసలు చెప్పకది వాడితోనే చెప్తున్నావా? డైరెక్ట్ గా దాడుల గురించి దావూద్ ఇబ్రహంతో మాట్లాడినట్టే ఉంది. అంతేగాని రే ఇవన్నీ పక్కన పెట్టి కానీ ఫ్యామిలీతో అలా సినిమాకి వెళ్దాం అనుకుంటున్నా. మహానటి సినిమా ఎక్కడ ఆడుతుంది? ఇక్కడ థియేటర్లు ఎక్కడ ఉన్నాయి? అదేంటి సార్, అందులో తెలియని రహస్యాలు కూడా మీకే తెలుసు అన్నారు. మీరు అప్పుడు లైవ్ లో ఉన్నారన్నారు, మీకెందుకు సార్ ఆ సినిమా? నువ్వు చాలా తేడాగా మాట్లాడుతున్నావు ఎప్పటికప్పుడు. ఏంటి సార్ ఇది ఒరిజినల్ కన్నా ఇందులో బుల్లెట్లు ఉంటాయా? లేదురా, బొబ్బట్లు ఉంటాయి 2. నువ్వు తిని మీ చుట్టాలకు 4 పంపు వాడికి. ఇది నా రెండో కూతురండి. అయ్యో సరే, ఇద్దరు ఒకలాగలేము. భలే ఉన్నారండి. డైరెక్ట్ గా మొహం తీసుకెళ్లి సైలెన్సర్ దగ్గర పెట్టి పొల్యూషన్ చెక్ చేసినట్టే ఉంది. ఏం మాట్లాడుతున్నావు? మా నాన్నగారి ధైర్యశాస్త్రాల గురించి అసలు మీకేం తెలుసు? ఏం చేశాడు? మా నాన్నగారు కర్నూలులో డ్యూటీ చేస్తున్నప్పుడు మా అపార్ట్మెంట్ మొత్తం తగలడిపోతే అందరినీ ఆయన ఒక్కడే కాపాడాడు. అందరినీ కాపాడి నిన్ను కాపాడలేకపోయాడే. నేను సరదాగా పాట పాడినా? వినపడేట్టు కాకుండా కాస్త కనపడేట్టు పాడండి. ఏంటి ఇంత గట్టిగా కొట్టావు? చూడండి ఎంత ఎర్రగా తయారైందో. ఏది? ఇదిగోండి. అబ్బా, ఈ ఎరుపుని ఎతకటం కృష్ణకాంత్ పార్క్ లో ఖాళీగా ఉన్న ఒక పొద ఎతకటం చాలా కష్టం అండి, దొరకవు. అవన్నీ ఎందుకులే గానీ పాట పాడతాను. ఇప్పుడు తమ్మన్ గారు స్వరపరిచిన పరిచయరా? ఎక్కడ పరిచయరా? ఎప్పుడు పరిచయం? పరచడం అంటే చాపరచడం, దుప్పడ పరచడం కాదు, స్వరపరిచిన.
ఒక్కసారి ఉండరా వాళ్ళిద్దరిని ఎలా పడేస్తాను. ఏంటో శాంతి ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమించాలంటే నా కోసం యుద్ధాలు చేయాలి, త్యాగాలు చేయాలి. ఈ దొంగ తిరుగులు ఎందుకు ఏదో ఒకటి చేయాలని చెప్పొచ్చుగా. నువ్వు ఇలానే అంటావు. నేను రోడ్లో నిల్చుంటే కార్లో పోయేవాళ్ళు ప్రతి ఒక్కరు కార్ ఎప్పి మరి చూస్తారు తెలుసా నా అందాన్ని. వాళ్ళు ఆపుతారా నువ్వు ఆపుతావా? మొన్నటికి మొన్న అనుష్క జరుగుతున్న షూటింగ్ వెళ్తే ఆ డైరెక్టర్ నన్ను చూసి ఏమన్నాడు తెలుసా? వేదం సినిమాలో కర్పూరం క్యారెక్టర్ చేసింది మీరేనా అని అడుగుంటాడు. ఏం జరుగుతుందరు ఇక్కడ? అంటే ఏం లేదండి, ఏదో చిన్న నాకంతా తెలుసురా. మా అమ్మాయిలకి లైన్ వేస్తున్నారు కదా, మీకు థర్డ్ డిగ్రీ చూపిస్తా. మీరు డిగ్రీ కాదు ఎంబీబీఎస్ కోచింగ్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఎవరండి లైన్ వేసేది, ఏదో సరదాగా. సరే, ఏదో మీరు మా అమ్మాయిని ఇష్టపడుతున్నారు కాబట్టి నేను పని అప్పు చెప్తాను. ఓకే. ఆ పని గాని మీరు చేస్తే మా అమ్మాయిని ఇచ్చి మీకు పెళ్లి చేస్తాను. నాకు ప్రమోషన్ వస్తది. నా ఆస్తికి మీరు వారసులు అవుతారు. ఈ క్రిమినల్స్ ని పట్టుకొని నాకు అప్ప చెప్పండి. అరే రండ్రా, వీళ్ళిద్దరిని పట్టుకొని పల్లు అవ్వాలి మనం. ఊరంతా తిరిగినా కూడా వాళ్ళు ఏంట్రా ఎక్కడా కనిపించలేదు. ఏమండి టీ తాగుతురా? ఎందుకు ఒక స్టవ్ అను పాలు తెచ్చిరా, మేమే పెట్టుకుంటాం. ఇవ్వు. ఆహా, కొంచెం మీరు మాతో పాటు వస్తే 5 స్టార్ హోటల్ ఇప్పిస్తాం మీకు జాబ్. బయటికి రండి సార్, మీకు కావాల్సిన క్రిమినల్స్ ఇద్దరిని పట్టేశాం. ఏమండి ఏమండి ఏంటండి ఏమండి అంటదేంటిది? వాళ్ళు మా అల్లుళ్ళయ్యా. వీళ్ళ కోసం ఊరు 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 తిరిగి ఇలాగే అందరికీ పొరవైతే ఇన్నాళ్ళకు మీరు మా అల్లుని మాకు అప్పచెప్పి నా కూతురు కాపురాన్ని నిలబెట్టారయ్యా. ఏంటి వీళ్ళిద్దరు మీ అల్లుళ్ళా? అల్లుళ్ళయ్యండి, మీరెందుకు పారిపోయారు? మేము సైరా సినిమాలో జూనియర్ ఆర్టిస్టులు అండి. మేము ముగ్గురు జూనియర్ ఆర్టిస్ట్. మేము జనంలో నిలబడే మేమిద్దరం ఆయన పోలీస్ వేసేవాడండి. అప్పటి నుంచి పోలీస్ అంటాడు. అబ్బా భలే చెప్పావురా. మీ అల్లుళ్ళని అవునండి మేము పట్టించాం అన్నమాట. అవునండి. మొత్తానికి ఎప్పటి నుంచో తిరుగుతుంటాం. చాలా గ్రేట్ అండి మీరు, అవునండి. చాలా గ్రేట్ మీరు. బాబు అదేంటి వాళ్ళు మనకు నమస్తే పెడుతున్నారు? చిన్నపిల్లలు దేవుడితో సమానం కదరా, అందుకే మనకు దండం పెడుతున్నారు. మనం నువ్వేంట్రా వాళ్ళకి నమస్తే పెడుతున్నావు? మరి ముసలోళ్ళు కూడా దేవుడితో సమానం కదరా మనకు. అరే ఆవిడ కూడా పెట్టండి రా. ఆవిడకి ఎందుకు రా నమస్తే? మరి ఆవిడని అనకపోతే ఆవిడ ఫీల్ అయింది కదరా. చూసారా ఇప్పుడు చూసా 2019లో గెలిచినప్పుడు కూడా అంత ఆనందపడుతున్నారు. ఆడళ్ళ మధ్యలో జెల్సీ ఫీలింగ్ ఉంటుంది, కానీ మగాళ్ళ మధ్యలో జెల్సీ ఫీలింగ్ ఉండదు. ఎందుకు ఉండదురా? మగాళ్ళకు కూడా ఉంటది. ఏం ఈ డైలాగ్ చంటేనే చెప్పాలి, ఆయన నువ్వు తీసుకొని చెప్పావనంటే ఎంత జలస్ ఉంటే చెప్తావు చెప్పు. ఏదేమైనా ఈ గెటప్ లో చిన్న పిల్లలు కూడా కుళ్ళుకునేలా ఉన్నాం కదరా. కుళ్ళిపోయిన చిన్న పిల్లల్లా ఉన్నాం. రేయ్ నాటకాలు ఆడుతున్నావా? పిచ్చి పిచ్చిగా ఉందా? ఇంకొకసారి మాట్లాడామంటే తోలు తీస్తా. ఏంటన్నా మళ్ళీ ప్రాంక్? ఒకసారి చేస్తే సప్పట్లు కొడతారు, రెండోసారి చేస్తే మనల్ని కొడతారు. ఏదేమైనా నేను మాత్రం చిన్నపిల్లలకు భలే ఉన్నాను రా. అవునా? ఫోన్ అన్నా? ఎవరు? మీ పిల్లాడు. లోపల పెట్టి. ఏదేమైనా మీతో చేయడం చాలా ఆనందంగా ఉందిరా. అబ్బా, మేము మీతో చెప్పాల్సిన మాట మీరు మాతో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అరే కలంట గుర్తుకొచ్చింది. నిన్న రాత్రి 10 వరుసగా స్కిట్ కొట్టినట్టు గుర్తొచ్చిందిరా. అది కలగాదురా, పీడకల. నాకు ఒక కల వచ్చిందిరా. ఎల్బీ స్టేడియం నిండా ఆడియన్స్. నేను జోకేస్తున్నాను, వాళ్ళు నవ్వుతున్నారు. నేను జోకేస్తున్నాను, మీరెందుకు నవ్వుతున్నారా? నువ్వు జోకేస్తున్నావు, మేము నవ్వుతున్నావు. మనం ట్రైన్ ఆట ఆడదామా? ఆడదాం. అరే అది నువ్వు ముందుకురా. ఎందుకన్నా? ఎనుకుంటే నువ్వేమేం చేసావు నాకు తెలుసురా. అందరు ఎక్కేయాలి ట్రైన్ ఎక్కేయాలి అనకూడదన్నా, ఎక్కడం అనాలి. అరే ఎక్కడానికి తేడా ఏంట్రా? ఇప్పుడు ఎక్కేయడం అంటే శాంతి కుమార్ నీ మీద, గడ్డ నవీన్ ఈయన మీద, ఇమ్మాని ఈయన మీద, సుధాకర్ నీ మీద, దాన్ని ఎక్కేయడం అంటారు. మరి ఎక్కడం అంటే? నేను మా వాళ్ళందరం మీద చేసేది అన్నమాట. రండి కదులుతుంది రండి. गाड़ी नंबर 25,000 अभी स्टेशन के ऊपर आ दिए. 25,000 ఏంట్రా? ఎంత చేసినా చివర్లో ఇచ్చేది అదే కదా అని చెప్తున్నాడు. కనీసం మన క్లాస్ లేడీస్ వస్తే వాళ్ళతో అయినా కాసేపు కబుర్లు చెప్పాలి. లేడీస్ ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే. 2 ఎముకల గూళ్ళు. ఒకటి పండిపోయింది, ఇంకోటి ఎండిపోయింది. ఇలా ఉండిపోరాదే. చెంటి చూసావా ఎంత ముద్దొస్తున్నాడు? ఉడితే 2 బుగ్గలు లోపల పోయి ముక్కు బయటికి వచ్చి నికృష్టంగా తయారవుతా దరిద్ర బొమ్మ. ఈ పాలు కారే బుగ్గల మీద ముద్దులు ఎవరు పెడతారు? నువ్వు అలా అంటే సెట్ లో ఉన్న వాళ్ళు అందరూ కొడతారు.
అది ఆ తాగుబోతు రమేష్ ఎందుకు అసలు చూడంటాడు? చూసేవాడు. ఒకసారి ఒక అమ్మాయిని చాలా సేపు చూశాడు. ఆ అమ్మాయి కూడా చూసింది. ఇలా చూస్తుంది అంటే దగ్గరికి వెళ్ళి అడిగారు, నన్ను గుర్తుపెట్టావని. అబ్బా తమ్ముడు నువ్వెందుకు గుర్తులేదా అంది. అబ్బా తమ్ముడు నువ్వెందుకు గుర్తులేదా అంది. అప్పటి నుంచి చూడటం మానేసి. ఏదేమైనా మాత్రం మీ అందరిలో వెంకీ మాత్రం స్మార్ట్ గా ఉంటాడు. స్మార్ట్ గా ఉన్నాడు. ఎప్పుడు స్మార్ట్ ఫోన్ తో ఉంటాడు. ఆ కన్ఫ్యూజ్ కిట్లు చేసి చేసి ఒక అమ్మాయికి చేయబో ఇంకొక అమ్మాయికి చేస్తున్నాడు అంట. వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి అసలు వీడు వెంకీయే కాదా నాకు చేస్తున్నారు. క్లాస్కి వెళ్దాం రా. క్లాస్ ఎంకి పంకి పెట్టు. క్లాస్కి ఎవరు ముందు క్లాస్కి వెళ్తారు? ఇంకి పింకి పాంకి వెంకి డ్రింకి మంకి డాంకి మీదరే. రే తెలుగు టీచర్ వస్తుంది, జాగ్రత్త కూర్చోండి. ఏమైంది వేళ ఎదలో ఈ సందడేలా. అందరు లేసా, నువ్వెందుకు నిలబడలేదు? ఊరుకు అనసూయ, మనకేంటి? మనకి ఏంటి? ఇక్కడ ఇప్పుడు నేను టీచర్ని, నువ్వు స్టూడెంట్ వి. అక్కడికి బయటకు వెళ్తే ఏదో ఉన్నట్టు ఏం లేదు కదా. కూర్చోండి. అభి ఏంటి పడుకుంటున్నావు? అసలు మీకు ఇలా క్లాస్ లో నిద్ర ఎలా వస్తుందబ్బా? నేను 5 o'clock పొద్దున లేస్తాను తెలుసా? పొద్దున 5 o'clock లేచి మీరు ఏం చేస్తారండి? మళ్ళీ పడుకుంటది. ఏం చేస్తుంది? వెంకీ ఏంటేదో దాస్తున్నావు? ఐ లవ్ యూ టీచర్. ఇప్పుడు ఈ పువ్వు తీసుకొని మీరు ఏం చేస్తారు? భరద్వాజ గారి చేత తల్లో పెట్టించుకుంటది. నీకు ఒకటి ఇస్తా, నువ్వు ఆవిడ చేత చెవులో పెట్టించుకో. అదేంటి? 5 సంవత్సరాల నుంచి చాలా పూలు ఇచ్చాం. ఇంటి వెనక తోట వేసుకుంది. ఏం లేదు. మొత్తానికి మీకు అదృష్టం దురదృష్టం అంటే ఏంటో తెలుసా? ఏదో తెలియదండి. మీరు ఈ షోకి రావటం మీ అదృష్టం, పెళ్లి అయిన తర్వాత రావటం మా దురదృష్టం. మనసులో మాట ఇలా పంచలేయడం కాదు. ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ తెచ్చుకోండి. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఎప్పుడు చూడండి డబ్బులు గెలుచుకుంటారన్నమాట. వెరీ గుడ్. బాగా చదువుకోండి. గెలుచుకుంటాం ఖచ్చితంగా. సోషల్ టీచర్ వస్తుంది, చాలా స్ట్రిక్ట్, జాగ్రత్తగా ఉండండి. గుడ్ మార్నింగ్ టీచర్. అదేంటండి, ఎందుకు కుట్టారండి? ఎలాగో మీరు ఏదో పనులు చేస్తారు అందుకే ముందే కొట్టి పెట్టేశారు. వెరీ గుడ్. నన్ను ఎందుకు 2 కొట్టారు? నువ్వు ఎలాగో అందరికన్నా ఒకటి ఎక్స్ట్రాగానే చేస్తావుగా. క్లాస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. చరిత్రలోకి వెళ్దాం. చరిత్రని ఇంగ్లీష్ లో హిస్టరీ అంటారు. అవునండి. హిస్టరీ గురించి నీకు తెలుసా? అంటే చూసి డిలీట్ చేయడమే కానీ పెద్దగా దాని గురించి అంటే చరిత్రలోకి వెళ్తే అక్బర్ కి ఎవరినైనా ఎదిరించే తెగింపు ఉంది. మరి ఔరంగజేబులో ఏముంది? మా జేబులు ఏమున్నాయో తెలియదు, ఔరంగజేబులు ఏమున్నాయి మాకు. చరిత్రలో అందరూ ధైర్యవంతులు. అవును. ధైర్యం అంటే ఏంటో తెలుసండి. సగం స్కిట్ ఎలాగో మీరు చేస్తారని మేము సగం స్కిట్ రాసుకొస్తాం చూసా, దాని ధైర్యం అంటారు. ఏమైనా ఈ క్లాస్ లో తాగుబోతు రమేష్ ఒక్కడే తెలివైనోడు. థ్యాంక్ యూ మేడం. తాగకపోయినా తాగినట్టు నటిస్తాడు. మీరు కూడా తెలివైన వాళ్ళే మేడం. నవ్వరు, నవ్వినట్టు నటిస్తారు. కానీ ఎంతైనా మేడం నన్ను పొగిడింది. ఇక నేను వెనకకు తిరిగి చూసుకోకుండా ముందుకు వెళ్ళిపోతాను రా. అలా వెళ్తేనే చాలా మంది ముందుకెళ్ళారు, చూసుకోవాలి అప్పుడప్పుడు. ఓకే, ఎగ్జామ్ కి అందరూ రెడీ అవ్వండి. రెడీ రెడీ అవుతాం. ఇన్విజిలేటర్ వస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. ఇన్విజిలేటర్లు వచ్చాం, చాలా జాగ్రత్త. ఎగ్జామ్స్ బాగా రాయండి. ఓకే. ఎవరైనా స్లిప్లు పెట్టినట్టు దొరికితే 2 వేల మధ్యలో స్కేల్ పెట్టి ఇరిచేస్తాం. దొరికితే ఇరిచేస్తాం. అయితే ఫస్ట్ మీరిద్దరు ఒకరి వేళలో ఒకరు పెట్టుకొని ఇరిచేసుకోండి. ఎవరో ఒకరినొకరు చూపించుకోకండి. మీరు మాత్రం చూపించకపోయినా చూస్తారు, మమ్మల్ని ఏమో చూపించకూడదు అంటారు. ఏంటి నువ్వేంట్రా ఇలా అందరూ సైలెంట్ గా ఉన్నారు, నువ్వు మాత్రం వాయితో ఉంటున్నావు ఏంట్రా? ఏంటి ఆలోచిస్తున్నావు? అదే మీరు నెక్స్ట్ స్కిట్లు ఫస్ట్ వస్తారా లేట్ వస్తారా అని. అదే ఎక్కడ ఎవరో స్లిప్లు పెట్టారు నాకు తెలిసి. అరే జేబులో తీరా. సార్ జేబులో మాత్రం చేతులు పెట్టకండి సార్. జేబులో పెడితే వద్దు సార్. ఫస్ట్ ఎపిసోడ్ లో పెట్టిన చేతులు ఇప్పుడు దాకా బయటకు రాలేదు. నాకు ఎందుకు వీడి మీద డౌట్ గా వస్తుంది. స్లిప్లు బయట తీరా. స్లిప్లు పెట్టినోడు గాడిదా తెలుసా? స్లిప్పులు అడిగినోడు కూడా అడ్డగాడిదా తెలుసా? అది పెన్సిల్ ఇవ్వా మేడం, అస్థి పంజర గీయమన్నారు. ఎందుకే నీ ఫోటో అతికించవే సరిపోతే. ఎవరే నువ్వు ఆడుతో నీకు అందరు చూసి ఎవరు ఫస్ట్ వచ్చారో చూడండి. ఫస్ట్ గా వచ్చింది చలాకి చంటి. చంటన్న ఫస్ట్ వచ్చాడా? కొట్టేసావు కదా ఛాన్స్. ఏమండి, చంటన్న ఫస్ట్ వచ్చాడు. కంగ్రాచులేషన్స్ చంటి. థాంక్యూ. ఇదిగో నీ ప్రైజ్ మాట. ఏంటండి ఇది? నేను ఏమన్నాను? మీరు ఎప్పుడు చూడండి డబ్బులు గెలుచుకుంటారు అన్నారు. అది రష్యా మనీ. రష్యా మనీయా? ఇప్పుడు ఎంతకి ఇండియన్ కరెన్సీ ఎంత అండి? 25 రూపాయలు. 25 రూపాయలు? చాలా మొత్తంగా గెలుచుకున్నావు. 25 రూపాయలతో ఏమొస్తుందిరా? రేదర్ వస్తుంది. ఇది కూడా గోక్కు.